ఓకేనా? గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. నేను మీతో ఈరోజు చిన్న స్టోరీ చెప్తా, ఓకేనా? ఓకే సార్. మోరల్ స్టోరీ, ఓకే? ఓకే సార్. పెద్దదైన కళ, చిన్నదైన ప్రయత్నం. పెద్దదైన కళ, చిన్నదైన ప్రయత్నం, ఓకేనా? మీకు అందరికి కళ ఉందా? ఉంది సార్. మీకు అందరికి కళ ఉందా? ఉంది సార్. ఎలాంటి కళలు ఉన్నాయి చెప్పండి. పడుకుంటే నిద్రపోయే కళనా? సార్ పెద్ద పెద్ద జాబ్ కొట్టాలి. చెప్పండి చూద్దాం, ఏమైనా మీకు తెలిసినవి నాలుగు. టీచర్, పోలీస్ సార్. ఇంజనీర్, కలెక్టర్, కలెక్టర్, పోలీస్, పోలీస్, డాక్టర్, ఆర్మీ, పోలీస్. ఓకే, గుడ్. ఇవన్నీ మీకున్నటువంటి కళలు, అవునా? అవును సార్. మరి అవి సాధించాలంటే ఏం చేయాలి? గట్టి ప్రయత్నం. గట్టి చిన్న ప్రయత్నం చేయాలి, రైట్? సరే, నేను ఒక చిన్న కథలో చెప్తా. ఒక చిన్న గ్రామం ఉంది. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పేద రైతు, పేద రైతు అంటే ఎవరో తెలుసా మీకు? తెలుసు సార్. ఫార్మర్. ఫార్మర్, పేద రైతు, భూస్వామి కాదు, బాగా డబ్బులుండి వ్యవసాయం చేసేవాడు కాదు. ఒక 2 ఎకరాలు ఉండి చిన్నగా పంటలు పండించుకొని తన కుటుంబాన్ని పోషించుకునేటటువంటి చిన్న రైతు. ఆ రైతుకి ఒక కుమారుడు ఉన్నాడు, ఒక బాలుడు ఉన్నాడు. వాడి పేరు రమేష్. ఏం పేరు? రమేష్. వాడి పేరు రమేష్. అయితే ఆ రమేష్ పేదవాళ్ళ ఇంట్లో పుట్టినప్పటికీ కూడా అతనికి చదువు అంటే చాలా ఇష్టం. చదువు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పేద రైతు కుమారుడు అయినటువంటి రమేష్ దాదాపుగా 2 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసి స్కూల్కి వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? 2 కిలోమీటర్ల దూరం స్కూల్కి ప్రయాణం చేసి వెళ్ళేవాడు అనమాట. అయితే ఆ స్కూల్లో అతను పేదవాడు కదా, ఈ పేద రైతు కుమారుడు కాబట్టి స్కూల్ క్లాస్మేట్స్ అందరూ కూడా అతన్ని హేళనగా చేసేదట. ఎందుకు హేళన చేసేవాడు తెలుసా? ఈ పేద రైతు కుమారుడు అయినప్పటికీ కూడా ఇతనికి పెద్ద కళ ఉంది. నేను గొప్పగా చదువుకొని ఓ మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నానని అతనికి ఒక పెద్ద కళ ఉంది. ఆ కళ కోసం 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి చదువుకుంటున్నాడు. అయితే ఆ బాలుడు ఆ పిల్లలకి అందరికంటే కూడా క్లాస్ ఫస్ట్ అంట. అతను ఏంటంట? క్లాస్ ఫస్ట్. అందరిలో బెస్ట్ స్టూడెంట్ అంట, మంచి మార్కులు సాధించేవాడు. అయితే ఈ పిల్లలందరూ కలిసి, ఒరే నువ్వేమన్నా చదివి ఉద్ధరించో పెద్ద పండితుడు అయితే అవరా, క్లాస్ ఫస్ట్ అని చెప్పుకుంటున్నావు, ఏం చేస్తావు చదివి? పూటకు కూడు దొరకదు, నీకు తినడానికి తిండి ఉండదు మీ ఇంట్లో, నువ్వేం చేస్తావరా చదివి అని హేళన చేస్తురట ఆ పిల్లోడికి. ఆ క్లాస్మేట్స్ అందరూ కూడా ఆ విధంగా హేళన చేస్తే తన మనసులో అనుకునేవాడట, నా పెద్దనైన కళ కొరకు నా చిన్ననైన ప్రయత్నం, నా కష్టం నేను చేస్తా, ఎవ్వరు ఏమన్నా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను బాగా చదివి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని అతనికి తన మనసులో అనుకున్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ స్కూల్లో ఏవైనా మనం ఉపన్యాసాలు ఇస్తాం కదా, ఉపన్యాసాల పోటీలు పెడతాం కదా టీచర్స్ విద్యార్థులకి. ఒకరోజు రమేష్ వరకు వచ్చిందట. రమేష్ వరకు వచ్చిన రోజు రమేష్కు చెప్పాడట ఆ మీటింగ్లో, మన మీద మనకు నమ్మకం ఉండాలి అంటే అక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవరు మనల్ని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మన మీద మనకు నమ్మకం ఉంటే మనం అనుకున్నది సాధించగలము. మనం పేదవాళ్ళం అనేసి, కష్టాల్లో ఉన్నామనేసి చదువు మానేస్తే ఏం సాధిస్తాము? అదే చదువుని కొనసాగిస్తే ఆ చదువు ద్వారా మనము సమాజాన్ని మార్చొచ్చు అని ఉపన్యాసం ఇచ్చాడట. ఆ విధంగా ఆ బాలుడు తన పై తరగతులన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఒకరోజు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్గా మారి అదే స్కూల్కి ముఖ్య అతిథిగా వచ్చాడట ఆ అబ్బాయి. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా, అరే ఈ బాలుడు మన పేద రైతు కుమారుడు
బాగా చదువుకొని కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మన గ్రామానికి విఐపిగా వచ్చిండు, మనం వెళ్దాం అతను ఏం చెప్తాడో విందాం అనేసి ఆ స్కూల్కి వెళ్ళారట పేరెంట్స్ పిల్లలు వాళ్ళందరూ కలిసి. అప్పుడు ఆ రోజు ప్రసంగంలో అతను మాట్లాడుతున్నాడట, తల్లిదండ్రులారా, పిల్లలారా, మీ జీవితంలో పెద్దదైన కళ సాధించాలంటే చదువుతో మాత్రమే సాధించగలుగుతారు, చదువుతో మాత్రమే మార్చగలుగుతారు. అందుకే ఎంతటి ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా చదువు మధ్యలో మానేయకూడదు, ఆపివేయకూడదు. మనం కష్టపడి ఆ చిన్న ప్రయత్నంతో మన ఉన్నత కళల్ని మనము సాధించుకోవాలి అని చెప్పాడట. నా జీవితంలో చదువు విజయం సాధించి చూపించింది. మీ జీవితంలో కూడా విజయం కావాలంటే మీరు చదవండి, మీ గొప్పనైన కళను సాకారం చేసుకోండి అనేసి ఆ గ్రామంలో ఆ బాలుడు అయినటువంటి రమేష్ పెద్దగైన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా మారిన తర్వాత తను చెప్పి ఆ ఊరి జనాలకు అందరికీ కూడా చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. చదువు అనేది పేద ధనిక అనే తేడా ఉండదు, అందరూ చదవచ్చు, అందరూ ఉన్నత కళను సాకారం చేసుకోవచ్చు అనేసి ఆ రోజు ప్రసంగంలో అతను చెప్పడం జరిగింది. అందుకే మన జీవితంలో ఎప్పుడైనా సరే కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయనేసి మనం చదువును ఆపకూడదు. చదువు ఆపకుండా మనకు వచ్చిన జ్ఞానంలోని మనం మంచిగా రోజు రోజు చదువుకుంటూ ఉన్నత శిఖరాలకు మనం చేరుకోవాలి. రైట్? థ్యాంక్ యూ.